us. మరి ప్రత్యేకించి ఈ యొక్క నిశ్చితార్థ కార్యక్రమంలో ఒక ప్రత్యేక భాగస్వాములుగా ఉండటము మాకు ఘనతగా భావిస్తున్నాము. ఈ సంఘటనను బట్టి I want to thank Bishop Samuel Garu, బిషప్ శామ్యూయల్ గారికి వందనాలు for తెలియజేస్తున్నాం. inviting me to minister the word of God in this place. ఈ స్థలంలో ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి అవకాశం కల్పించిన వారికి వందనాలు And తెలియజేస్తున్నాం. there are a lot of senior leaders are there. అనేక మంది సీనియర్ దైవజనులు ఇక్కడ ఉన్నారు, So నాయకులు. in front of them, వారి ముందు I'm a short man, నేను చిన్నవాణ్ణి, and I want to share something the Lord has laid in my heart. మరి ప్రభు నా హృదయంలో పెట్టినటువంటి ఒక అంశాన్ని నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. Especially I want Manoj and Angel to listen to this word. మరి ప్రత్యేకించి మనోజ్ గారు అలాగే ఏంజిల్ గారు ఈ మాటలు వినాలని కోరుచున్నాం. And if there are some young people here, అలాగే ఇక్కడ కొంతమంది యవన బిడ్డలు ఉన్నారు, and if you are waiting to get married, త్వరలో వివాహం చేసుకోవాలని ఎదురు చూస్తూ కనిపెడుతున్న వారు ఉన్నట్లయితే this message will be very, very useful to you. ఈ సందేశము మీలాంటి వారికి తప్పక ఇది ఉపయోగకరంగా ఉంటుంది. And before I could speak, నేను మాట్లాడే ముందు already pastor said Manoj has attended 370 plus marriages. మరి దైవజనులు ఇంతకు ముందే చెప్పారు, మనోజ్ గారు 370 దాదాపు 370 వివాహాలకు హాజరయ్యారని, So ప్రసంగాలు చేశారని. prasangalcha, okay. So he has preached, వారు ప్రసంగాలు చేశారు. and I think నేను అనుకుంటున్నాను now is the time for Pastor Manoj to listen. పాస్టర్ మనోజ్ గారు వినవలసిన సమయం ఇది. Why? ఎందుకు? Because there is power in the word. ఎందుకంటే వాక్యంలో శక్తి ఉన్నది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Most of the time చాలా సార్లు in the engagement, ఇలాంటి నిశ్చితార్థ కార్యక్రమంలో people talk about Isaac and Rebecca. జనులు సహజంగా అయితే ఇస్సాకు రిబ్కాల గురించి మాట్లాడతారు. But what I did was, అయితే నేను చేసింది ఏంటంటే I went to God. నేను దేవుని వద్దకు వెళ్ళాను. Deva, దేవా, what do I need to speak? నేను ఏం మాట్లాడాలి ప్రభు అని అడిగాను. And then the Lord laid something in my heart. అప్పుడు ప్రభు నా హృదయంలో ఒక విషయాన్ని పెట్టారు. So I want to share in a short time. చాలా క్లుప్త సమయంలో దాన్ని మీ ముందు పెట్టాలని కోరుచున్నాను. Especially engagement weddings. మరి ప్రత్యేకించి నిశ్చితార్థ కార్యక్రమము, వివాహ కార్యక్రమాలు, People want the message to be very short and sweet. సందేశం చాలా క్లుప్తంగా అద్భుతంగా ఉండాలని కోరుకుంటారు. Why? They are waiting for food to eat. ఎందుకంటే భోజనం కొరకు ఎదురు చూస్తుంటారు. They want to see the bride and the groom. పెళ్లి కుమారుణ్ణి పెళ్లి కుమార్తెను చూడాలి, So కలుసుకోవాలనుకుంటుంటారు. I'm not going to take much of your time. కాబట్టి మీ సమయాన్ని నేను ఎక్కువ తీసుకోను. Here there is one family, ఇక్కడ ఒక కుటుంబం ఉన్నారు. and the name of that lady ఆ స్త్రీ యొక్క పేరేంటంటే is Naomi. నయోమి. And Naomi ఈ నయోమి tells some advices to Ruth. రూతుకు కొన్ని సలహాలు ఇస్తుంది. Before marriage, వివాహానికి ముందు what to do, ఏం చేయాలో Naomi tells Ruth. నయోమి కొన్ని సూచనలు ఈ రూతుకు తెలియజేస్తుంది. And it is found in chapter 3 of the book of Ruth. రూతు గ్రంథం 3వ అధ్యాయంలో ఈ సంఘటన మనం The చూడగలుగుతున్నాం. Bible says బైబిల్ చెప్తుంది in verse 3, 3వ వచనంలో, therefore wash yourself and anoint yourself and put on the best garment, go down to the threshing floor, but do not make yourself known to the man until he has finished eating and drinking. నీవు స్నానము చేసి తైలం రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళంనకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగయ్యుండుము. I believe నేను నమ్ముచున్నాను. what Naomi gave a suggestion or counsel. నయోమి ఈ రూతుకు కొన్ని సలహా లేదా ఒక సూచన తెలియజేస్తా ఉంది. And very, very important even today. ఈ నేటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా అది చాలా చాలా ప్రాముఖ్యమైన Whether you సూచన. are married or not married, వివాహం అయిన వారికి కాని వారికి అందరికీ కూడా this is necessary. ఇది తప్పక అవసరమైనది. For people who are unmarried, వివాహం కానిటువంటి వారు
they can prepare themselves. తమను తాము సిద్ధపరచుకోవడానికి ఇది ఒక అవకాశం. But people who are already married, అయితే ఇప్పటికే వివాహం అయిపోయిన వారు, do you know what? It will make them out to build their marriage. వారి వివాహ జీవితాన్ని ఎలా కట్టుకోవాలో వారికి సహాయం చేస్తుంది ఈ మాటలు. Now Naomi tells Ruth, ఇప్పుడు నయోమి రూతుకు చెప్తుంది, she says like this. ఇలాగ అంటుందామె. The first statement she makes, ఆమె చెప్తున్న మొదటి మాట, wash yourself. నీవు స్నానం చేయమని చెప్తుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Most of the engagement, మరి చాలా నిశ్చితార్థ కార్యక్రమాల్లో ముందు before engagement, ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి ముందు there is something people do is called nalugu. నలుగు అనే ఒక కార్యక్రమం చేస్తుంటారు And సహజంగా. they put all the things on the face, on మరి the body. అన్ని రాస్తూ ఉంటారు. I'm not going to talk about nalugu. ఇప్పుడు నలుగు గురించి నేనేం మాట్లాడను. The Bible says బైబిల్ చెప్తుంది, Ruth has to wash herself. రూతు స్నానము చేయాలి తనకు తానుగా. What is this washing? ఈ స్నానం చేయడం అంటే ఏంటి? It is not a physical hygiene. ఇదేదో భౌతికంగా తయారయ్యే స్నానం కాదు. కాదండి. But this is talking about washing yourself with the word of God. దేవుని వాక్యంతో నిన్ను నువ్వు కడుక్కొని స్నానం చేయడము. చెప్పండి ఆమేన్. చెప్పండి ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Even in the engagement you can say amen. మీరు ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో కూడా ఆమేన్ చెప్పొచ్చండి. There is no problem. తప్పేం లేదు. Praise God, we are in IPC church. మనం ఐపీసీ చర్చ్ లో ఉన్నాం. దాన్ని బట్టి ఇంకా దేవునికి స్తోత్రం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. The Bible says, బైబిల్ చెప్తుంది, do you know what Ruth had to do? రూతు చేయవలసిన పని ఏంటంటే, The first thing, మొట్టమొదటిగా she must wash herself with the word of God. ఆమె దేవుని వాక్యముతో తనను తాను సిద్ధం చేసుకొని స్నానం చేయాలి. Bible says in Ephesians 5:26, ఎఫెసీ పత్రిక 5:26లో బైబిల్ that చెప్తుంది, he might sanctify you, cleanse with the washing of water by the word. దేవుని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరచుకోవాలని అక్కడ వాక్యం చెప్తుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Married people, వివాహమైన వారు, unmarried people, వివాహం కాని వారు, everyone need to be washed by the word of God. ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యం చేత కడగబడి స్నానం చేయబడాలి. Amen. ఆమేన్. మనోజ్, Grace Angel, గ్రేస్ ఏంజెల్, I want to encourage you. నేను మిమ్మల్ని ప్రోత్సహించాలని కోరుచున్నాను. Wash yourself daily in the word of God. అనుదినము దేవుని వాక్యంలో మిమ్మల్ని మీరు కడుక్కొని స్నానం చేయండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I am married for 35 years. నాకు వివాహం జరిగి దాదాపు 35 సంవత్సరాలు అయిపోయింది. And I have a beautiful wife sitting in front. నాకు సుందరమైన భార్య ఉంది, ఇక్కడ కూర్చొని ఉన్నారు. 35 years of marriage. 35 సంవత్సరాల వివాహ జీవితంలో God gave us 3 children. దేవుడు మమ్మల్ని ప్రేమించి 3 బిడ్డల్ని ఇచ్చాడు. One daughter already married. ఒక కుమార్తెకు వివాహం అయిపోయింది. Other 2 sons are waiting to get married. ఇంకొక 2 కుమారులు ఉన్నారు, వివాహం కొరకు కనిపెడుతున్నారు. I look younger. నేను యవనస్తుడిగా కనబడుతున్నాను. And my wife looks younger than me. నాకంటే ఇంకా నా భార్య యవనస్తురాలుగా But one కనబడుతుంది. thing, అయితే ఒకటి, we are married for 35 years. మాకు వివాహం జరిగి 35 సంవత్సరాలు అయిపోయింది. Very frankly to say, ఇంకా వాస్తవంగా యథార్థంగా చెప్పాలంటే it looks like our marriage is 35 days. 35 రోజుల క్రితం మా పెళ్లి జరిగినట్టుగా అనిపిస్తుంది. Amen. ఆమేన్. Really. నిజంగా I'm not joking. నేను జోక్ చేయట్లేదు. Always ఎప్పుడు we walk like this. మేము ఇలా చేతుల్లో చేతులు వేసుకొని After 35 years, 35 సంవత్సరాల తర్వాత, after 35 years, 35 సంవత్సరాలు గడిచిన తర్వాత touching. ఇలా టచింగ్. Do you know why? ఎందుకో తెలుసా? It's because the word of God changed me. దేవుని వాక్యము నన్ను మార్చింది కాబట్టి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Today as you hear the word of God, ఈ రోజు మీరు కూడా దేవుని వాక్యం వింటుండగా, do you know, if you wash yourself, మిమ్మును మీరు కడుక్కొని స్నానం చేసుకుంటే it becomes lovely marriage. అది ప్రేమ పూరితమైనటువంటి వివాహ బంధం అవుతుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Because only one thing that has bond us together, కారణం ఏంటంటే ఒకే ఒకటి మమ్మల్ని కలిసి ఒకటిగా చేసింది. the only one thing that has bonded is the word of God. ఒక్కటిగా చేసింది ఒకే ఒకటి ఏంటంటే దేవుని వాక్యమే ఒక ఇద్దరు వ్యక్తులను ఒకటిగా చేస్తుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I'm a very rough man.
నేను చాలా కఠినమైన వ్యక్తిని. And my wife is a very, very soft lady. నా భార్య ఏమో చాలా మృదువైన స్త్రీ. But how to match? కానీ ఈ పొంతన ఎలా జరుగుతుంది మరి? It is the word that changed me. నన్ను మార్చింది దేవుని వాక్యం. Amen. Amen. Hallelujah. Hallelujah. Today I want to encourage you. ఈ రోజు నేను మిమ్మల్ని And ప్రోత్సహించాలని encourage కోరుచున్నాను. the couple. అలాగే ఇక్కడ ఉన్న జంటను నేను ప్రోత్సహిస్తున్నాను. It's not only today or tomorrow, ఈ రోజు రేపు మాత్రమే కాదు, but you can have the best of your marriage if you're washed by the word of God daily. అనుదినము ప్రతి దినము దేవుని వాక్యంతో మిమ్మల్ని మీరు కడుక్కొని స్నానం చేసుకుంటే అద్భుతమైన వివాహ బంధాన్ని మీరు కలిగి ఉండగలుగుతారు. My sister-in-law, మా వదిన గారు, Annaya's wife, నా అన్నగారి భార్య, she will say like this, ఆమె ఇలాగ అంటుంది, Ford, what is that you are holding hands and going? ఎప్పుడు చేతులు పట్టుకొని కలిసి వెళ్తావేంటి ఆమెతో? మాట్లాడినప్పుడు darling, darling, darling. డార్లింగ్ 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 అంటావు. Are you not ashamed? సిగ్గుగా లేదా నీకు? You have grown up children. అరే ఎదిగిన పిల్లలు ఉన్నారు నీకు. Why you are like this, touching? ఎప్పుడు అలాగా తాకుతూ అలాగా టచింగ్ ఎందుకు చేస్తావు? Sitting also you sit together. కూర్చున్నప్పుడు పక్కనే కూర్చుంటారు ఎప్పుడు. I don't know how is your marriage. మరి మీ వివాహం ఎలా ఉందో నాకు తెలియదు. The longer the marriage, వివాహం కాలం ఎంత ఎక్కువ ఉంటే the further they sit. ఇంకా కొంచెం దూరం అన్నది ఎడమ అన్నది పెరుగుతూ ఉంటుంది. మామూలుగా అయితే ఇక్కడను చూడవచ్చు, ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. బట్ కానీ when there is love of God involved, మరి దేవుని యొక్క వాక్యం అనే దేవుని ప్రేమ ఉన్నప్పుడు do you know what happens? ఏం జరుగుతుందంటే age doesn't matter. ఈ వయసుతో సంబంధం ఉండదు. How long you're married, it doesn't matter. మీ వివాహం జరిగి ఎంత కాలమైందన్నది అక్కడ అవకాశం ఉండదు, అవసరం ఉండదు. వదినమ్మ will say, వదినమ్మ అంటుంది, why you are like this? ఎందుకు ఇలా చేస్తావయ్యా? Always catching, holding. ఎప్పుడు చేయి పట్టుకొని వెళ్తుంటావు. 35 years. 35 సంవత్సరాలు అయిపోయింది. You have a grown up daughter, 31 years. 31 సంవత్సరాల ఎదిగిన కుమార్తె ఉంది నీకు. ఏంటో ఏమో. I kept quiet for first time. మొదటిసారి అలాగ అన్నప్పుడు మౌనంగా ఉన్నాను. Second time. రెండోసారి మౌనంగా ఉన్నాను. Because she is వదినమ్మ. ఎందుకంటే వదినమ్మ కాబట్టి గౌరవంగా. వదినమ్మ means mother place. వదినమ్మ అంటే ఒక తల్లి స్థానంలో ఉంటుంది కాబట్టి. So I kept quiet. మౌనంగానే ఉన్నాను. Every time she started saying the same thing. మాటికి అలాగే చెప్తూ వచ్చింది. I got angry. నాకు కోపం వచ్చింది. I told her like this. నేను ఆమెతో ఇలాగన్నాను, వదినమ్మ, I am not holding somebody's wife. నేను ఇంకెవరి భార్య చేయి పట్టుకోవట్లేదు కదా. నా భార్య చేయి పట్టుకుంటున్నా. నా భార్య I married her. నేను ఆమెను పెళ్లి చేసుకున్నాను. So what is wrong? తప్పేంటి? And she said, ఆమె అంటది, you have a grown up daughter, grown up sons. నీకు ఎదిగిన కుమార్తె ఉంది, ఎదిగిన కుమారులు ఉన్నారు. 28 years old son. 28 సంవత్సరాల పిల్లవాడు. What they will think? ఆయన ఏమనుకుంటాడు? I said to my వదినమ్మ, మా వదినమ్మతో అన్నాను, వదినమ్మ, if we both hold hands together, మేమిద్దరం ఇలా చేతులు పట్టుకొని వెళ్తే, my daughter will also practice the same thing. నా కుమార్తె కూడా అదే పద్ధతి అనుసరిస్తుంది. My son will also hold hands. నా కుమారుడు కూడా అలాగే కలిసి వెళ్తారు. If I hold somebody's hand, నేను ఇంకెవరి చేయో పట్టుకుంటే, they also will copy that one. వారు కూడా అలాగే దాన్ని అనుసరిస్తారు. But today I want to encourage you. అయితే ఈ రోజు నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. The first thing, be washed in the word of God. మొట్టమొదటిగా దేవుని వాక్యంతో ఉదక స్నానం చేయాలి. In the family, కుటుంబంలో, in the marriage, వివాహ బంధంలో, if word of God becomes the topmost priority, దేవుని వాక్యము ప్రప్రథమమైనటువంటి ప్రాధాన్యతను సంతరించుకుంటే 100%, 100% what happened in my life, నా జీవితంలో ఏదైతే జరిగిందో, what is happening in my life, నా జీవితంలో ఏదైతే జరుగుతుందో, it will happen more than that. దానికి మించి మీ జీవితంలో కూడా జరుగుతుంది. Amen. Amen. You are marrying a pastor's daughter. మరి పాస్టర్ గారి కుమార్తెను మీరు వివాహం చేసుకుంటున్నారు. Most of the time, చాలా సార్లు, when my daughter got married, నా కుమార్తెకు వివాహం అయినప్పుడు, and my వియంకులు, మా వియంకులు, they were thinking Pastor Ford's daughter. పాస్టర్ ఫోర్డ్ గారి కుమార్తె. కుమార్తెనే.
Amen. Amen. Hallelujah. Hallelujah. It is the husband who need to teach the word of God. అయితే భర్త దేవుని వాక్యాన్ని ఆమెకు నేర్పించాలి. Amen. ఆమేన్. Pastor's children are not supreme children. పాస్టర్ పిల్లలంటే వారు ఏదో అతీతమైన వ్యక్తులేం కాదు. కాదండి. All must learn and walk according to the word of God. ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని నేర్చుకోవాల్సిందే, ఆ వాక్యానుసారంగా నడవవలసిందే. Number 1, మొదటిగా wash yourself. నీకు నీవు స్నానం చేసుకోవాలి. And Naomi says the second thing, రెండవ విషయం నయోమి చెప్తున్న విషయం, anoint yourself. తైలము పూసుకోమంటుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Every person, ప్రతి ఒక్కరు when కూడా they come to a function, ఒక ఫంక్షన్ కి వచ్చినప్పుడు they perfume themselves. పర్ఫ్యూమ్ వేసుకొని వస్తారు. They beauty themselves. వారు చక్కగా అలంకరించుకుంటారు. Naomi tells Ruth like this, అయితే నయోమి మాత్రం రూతుకి ఏం చెప్తుందంటే, anoint yourself నిన్ను నువ్వు అభిషేకించుకో. for every marriage. ప్రతి వివాహానికి Number 1, మొదటిగా washed by the word. దేవుని వాక్యం చేత కడగబడి స్నానం చేయబడాలి. Number 2, రెండవదిగా anoint yourself. మిమ్మును మీరు అభిషేకించుకోవాలి. What does it mean? అంటే దాని అర్థం ఏంటి? Anoint yourself means నిన్ను నువ్వు అభిషేకించుకోవడం అంటే set apart yourself. నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకో. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. You cannot join with everybody. నువ్వు ఎవరితో పడితే వారితో కలిసి మమేకమై You ఉండడానికి వీల్లేదు. have a unique. నువ్వు విశిష్టమైన వ్యక్తివి. You are called to be the high priest. నీవు ఒక యాజకుడిగా, ప్రధాన యాజకుడిగా ఉండడానికి You are పిలువబడ్డావు. called to be a leader. నువ్వు ఒక నాయకుడిగా ఉండడానికి పిలువబడ్డావు. We don't copy the leaders. మనం నాయకులను అనుకరించము, We copy that leader. ఆ నాయకుడిని మనం అనుకరిస్తాం. Amen. ఆమేన్. Number 1, మొదటిగా wash yourself. నిన్ను నువ్వు కడుక్కోవాలి, శుభ్రం Second చేసుకొని స్నానం thing, చేసుకోవాలి. Second thing, రెండవది set yourself apart. నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకోవాలి. No problem. ఏం పర్వాలేదు. What the world thinks, లోకం ఏమనుకుంటుందని don't worry. దాని గురించి ఆలోచించొద్దు. But you set an example for your family. నీ కుటుంబం కొరకు నీవు ఒక మాదిరిని సంతరించాలి. Number 3, మూడవదిగా the Bible says, బైబిల్ చెప్తుంది, put on the best garment. శ్రేష్టమైనటువంటి బట్టలు కట్టుకోమని చెప్తుంది. Hallelujah. హల్లెలూయా. Most of the time, చాలా సార్లు only on the wedding day, పెళ్లి రోజు మాత్రమే the bride is glamorous. ఓ పెళ్లి కుమార్తె సుందరంగా తయారవుతుంది. And the man, the bridegroom also. పెళ్లి కుమారుడు కూడా అద్భుతంగా తయారవుతాడు. But the Bible says, అయితే బైబిల్ చెప్తుంది, Naomi says, నయోమి చెప్తున్న మాట, put your best garment. నీకు అతి శ్రేష్టమైన బట్టలు కట్టుకోమని చెప్తుంది. This is not this garment. ఈ వస్త్రం, బట్టలు కట్టుకోవడం అంటే ఈ వస్త్రాలు కాదండి. No. కాదు. It is the garment of righteousness. నీతి వస్త్రము. It is the garment of linen. లినెన్ తో చేసినటువంటి వస్త్రం అది. It is a garment of white. అది తెల్లటి వస్త్రము. Amen. ఆమేన్. Most of the Pentecostal church, చాలా మంది పెంతెకోస్తు సంఘాల్లో always white and white. ఎప్పుడు తెల్లని వస్త్రాలే ధరించుకుంటారు. I'm not talking about that. దాని గురించి నేను మాట్లాడట్లేదు. The inner garment. అంతరంగంగా ఉండే వస్త్రం, The inner garment. అంతరంగంలో ధరించుకునే వస్త్రం, Which will be pleasing to God. అది దేవునికి ఇష్టమైనటువంటి వస్త్రం. When Adam and Eve sinned against God, ఆదాము హవ్వలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు do you know what happened? ఏం జరిగిందండి? They covered themselves with the fig leaves. వారు అంజూరపు కట్టడముల చేత వారిని వారు కప్పుకోవడానికి ప్రయత్నం చేశారు ఆకులతో. God did not allow that to continue. దేవుడు ఆ అంజూరపు ఆకులు అలా చుట్టుకున్నప్పుడు సరే పర్వాలేదని వదిలిపెట్టలేదు వారు. లేదండి. But God killed 2 animals. మరి 2 జంతువులను దేవుడు చంపాడు. He killed 2 animals. 2 జంతువులను దేవుడు చంపాడు. And he ripped the skin out of them. వాటి నుండి చర్మము ఊడదీశాడు. And then ఆ తర్వాత covered Adam. ఆదామును కప్పాడు. Hallelujah. హల్లెలూయా. And covered Eve. ఆ తర్వాత హవ్వను కప్పాడు. Tonight, today, ఈ రోజు as I finish this message, ఈ సందేశాన్ని నేను ముగిస్తున్న సమయంలో I want to tell you, church, సంగమా, నేను మీకు my చెప్పాలనుకుంటున్నాను. friends, నా స్నేహితులారా, well-wisher, మరి శ్రేయోభిలాషులారా, wash yourself with the word of God. మిమ్మల్ని మీరు దేవుని వాక్యంతో కడుక్కోండి, శుభ్రం చేసుకోండి.
How can a young man keep himself clean? ఒక యవనుడు దేని చేత శుద్ధి It చేసుకోగలుగుతాడు? is through the word of God. దేవుని వాక్యం చేతనే తనను తాను శుద్ధి Number చేసుకుంటాడు. 2, రెండవది, anoint yourself. నిన్ను నువ్వు అభిషేకించుకో, Set yourself apart. నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకో. The third thing, మూడవదిగా, put on the new garment. నువ్వు కొత్త వస్త్రములు, కొత్త బట్టలు కట్టుకోమంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. God is talking about the inner garment, not the outer garment. దేవుడు బాహ్య సంబంధంగా ధరించుకునే బట్టలను గురించి మాట్లాడట్లేదు, అంతరంగికంగా ధరించుకునే బట్టలు. Hallelujah. హల్లెలూయా. Every time ప్రతిసారి God wants to do something supernatural, దేవుడు ఏదైనా ఒక అసాధారణమైన కార్యం చేయాలనుకున్నప్పుడు, God told the people of Israel, దేవుడు ఇజ్రాయేలు జనాంగానికి ఏం చెప్పాడంటే, change your garment, మీ వస్త్రములు, మీ బట్టలు మార్చుకోండి, wash your garment. మీ బట్టలు ఉతుక్కోండి. When the people of Israel ఇజ్రాయేలు జనాంగము want to meet the Lord on Mount Sinai, ఆ సీనాయి కొండ మీద దేవుణ్ణి కలుసుకోవాల్సిన and సందర్భంలో God told very clearly to Moses, దేవుడు మోషేకు చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, let them wash their garment. వారి బట్టలు ఉతుక్కొని సిద్ధంగా ఉండాలి. When they are ready to go into cross the river Jordan, ఆ వారు యోర్దాను నది దాటడానికి సిద్ధపడుతున్న సమయంలో God spoke to Joshua like this, దేవుడు యెహోషువతో ఇలా సెలవిచ్చాడు, let them wash themselves, తమ్మును తాము శుభ్రం చేసుకోవాలి ముందుగా. and then ఆ తర్వాత let them change the garment. వారి వస్త్రములు, వారి బట్టలు మార్చుకోవాలి. Amen. ఆమేన్. You look beautiful, church. సంగమా, మీరు సుందరంగా కనబడుతున్నారు. Ladies, స్త్రీలారా, you are dressed up according to the occasion. మీరు ఈ యొక్క సందర్భానికి అనుకూలంగా మీరు చక్కగా వస్త్రాలు ధరించుకొని వచ్చారు. And the bride, అలాగే పెళ్లి కుమార్తె, angel, Angel. grace angel, గ్రేస్ ఏంజెల్ you look perfect. పరిపూర్ణంగా కనబడుతున్నారు. I met her just 2 days back. I went to her house 2 రోజుల క్రితమే ఆమెను కలుసుకున్నాను, వారి ఇంటికి వెళ్ళాను. and I told her ఆమెకు చెప్పాను, how you are going to dress up. మరి ఎలా వస్త్రాలు ధరించుకుంటావని అన్నా. Why? ఎందుకు? She need to present herself beautiful to you, మరి సుందరంగా మీ ఎదుట ప్రదర్శించుకోవాలి కాబట్టి. and she will be the whole and soul for your life. ఇక మీ జీవితం అంతటికి ఆమె మొత్తం సంపూర్ణంగా ఆమె ఉండబోతుంది. Amen. ఆమేన్. 3 things. 3 విషయాలు I stop here. నేను ఇక్కడ ఆపేస్తున్నా. Number 1, ఒకటి, wash yourself మీరు స్నానం చేసుకొని మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకోండి. with the word of God. దేవుని వాక్యంతో స్నానం చేసుకోండి. Number 2, రెండవది, the Bible says, బైబిల్ anoint చెప్తుంది, yourself. మిమ్మును మీరు అభిషేకించుకోండి. Whatever is happening in your marriage నీ వివాహ బంధంలో ఏం జరుగుతున్నప్పటికీ today, ఈ రోజు the word of God can change you. దేవుని వాక్యం దాన్ని మార్చగలదు. Number 3, మూడవదిగా, put on the best garment. నీకు శ్రేష్టమైన బట్టలు కట్టుకోవాలి నువ్వు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. My prayer, నా ప్రార్థన, my నా desire. కోరిక, Do you know what is that? అదేంటో తెలుసా? Manoj and Grace Angel, మనోజ్, గ్రేస్ ఏంజెల్, they will live not only a testimonial life, వారు ఒక సాక్ష్య సంబంధమైన జీవితం మాత్రమే బ్రతకడం కాదు, through their legacy, వారి యొక్క జీవితాన్ని బట్టి, the legacy, వారి యొక్క స్థితిని బట్టి a greater anointed generation will come out of you. గొప్ప అభిషేకంతో కూడినటువంటి ఒక తరము మీ నుండి బయటకు వస్తుంది. Amen. ఆమేన్. Shall we pray? ప్రార్థన చేద్దామండి. Before I pray, నేను ప్రార్థించే ముందు I just want you to place your hand, show your hand, stretch your hand towards them, ఒక్కసారి వారి ఇరువురి వైపు మీ హస్తాలు ఇలా చాపండి అందరూ కూడా, and speak blessing over their life. వారి జీవితం పైన ఒక ఆశీర్వాదాన్ని పలకండి. Manoj Manoj. and Grace Angel, can you please stand up? దయచేసి మీరు లేచి నిలబడతారండి. Let God bless them today onwards. నేటి నుండి దేవాది దేవుడే వారిని దీవించును గాక. Every person in this place, ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, if you are a Christian, మీరు క్రైస్తవులైనట్లయితే, if you are a believer of God, దేవుని విశ్వాసిగా ఉన్నట్లయితే, any denomination, ఏ సంస్థ వారైనా సరే, it doesn't matter, ఏం పర్వాలేదు, please stretch forth your hand towards them మీ హస్తాలు మీ వారి వైపు చాపండి. and speak
blessing over their life. వారి జీవితం పైన ఆశీర్వాదాన్ని పలకండి. What they are beginning today, ఈ రోజు వారు ఏదైతే ఆరంభిస్తున్నారో, I don't know what God has planned through them. వారి ద్వారా దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో నాకు తెలియదు. Maybe the nation of India will experience revival. ఒకవేళ భారతదేశం ఒక గొప్ప ఉజ్జీవాన్ని వారి ద్వారా అనుభవిస్తుందేమో. Let's pray for them. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. Father, in the name of Jesus, తండ్రి యేసు క్రీస్తు నామములో thank you for Manoj and Grace, Lord. నాయనా మనోజ్ గారిని బట్టి, ఏంజెల్ గ్రేస్ గారిని బట్టి నీకు వందనాలు. I thank you that you have brought them together. వారి ఇరువురిని ఈ రీతిగా మీరు జతపరుస్తున్నందుకు నీకు Your వందనాలు. grace, నాయనా నిన్ను స్తుతిస్తూ, your grace, నీ కృపయే నాయనా, your love, నీ ప్రేమ, your word, నీ వాక్యం, your anointing నీ అభిషేకం will begin from today onwards, Daddy. నేటి నుండి ఆరంభమవును గాక వారి As జీవితంలో. we men of God, Daddy, దైవజనులుగా డాడీ we want to bless them. మేము వారిని We ఆశీర్వదించాలని bless కోరుచున్నాం. them, Lord. మేము వారిని ఆశీర్వదిస్తున్నాం. Let all your plans, నీ ప్రణాళికలన్నీ, all your purpose, నీ సంకల్పం అంతయు in the right time, everything will take place సరి అయిన అనుకూల సమయంలో నెరవేర్చబడును గాక. for your glory. నీ మహిమార్థమై జరుగును గాక. In Jesus' mighty name we pray. యేసు బలమైన నామమున మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అద్భుతమైన